అన్నీ నన్ను సర్దేసుకున్నాము. ఇప్పుడు బయలుదేరాము ఎయిర్పోర్ట్కి. మార్నింగ్ ఎర్లీ అవర్స్ 3:30కి బయలుదేరాం అనమాట. ఇక్కడ ఏ కంట్రీకి వెళ్ళకుండానే కంట్రీకి వెళ్ళినట్టు రెడీ అయ్యింది చూడండి. అది నువ్వు సూపర్ అసలు. సో బోర్డింగ్ పాస్ అయిపోయింది. భలే కంగారు పెట్టారు. మేము ట్రావెల్ చేయబోతున్న బండి డేలో మొదలు పెట్టాము. ఈవినింగ్ 4 అవుతుంది ఇక్కడ. జస్ట్ 4 ఈవినింగ్ 4 ఎలా చీకటి పడిపోతుందో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మేర్తో జాకెట్ ఛానల్. మేము అన్నీ నన్ను సర్దేసుకున్నాము. ఇప్పుడు బయలుదేరాము ఎయిర్పోర్ట్కి. మార్నింగ్ ఎర్లీ అవర్స్ 3:30కి బయలుదేరాం అనమాట. సో ఇప్పుడు బయలుదేరి వెళ్తూ ఉన్నాము. సో లగేజ్, ఫుల్ లగేజ్. వెనకాల పాప స్లీపీగా. సర్ది 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 టైర్ అయిపోయాం. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ఆన్ ది వే. అది అలా బయలుదేరాము. సో బాగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక టూర్ అనమాట. సో ఫ్యామిలీ అంతా వెళ్తే బాగుండేది, బట్ పాప కోసం అలా ప్లాన్ చేసాం అనమాట. లేకపోతే అప్సెట్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఇలాగే అంటారు, మీరు ఎక్కడికి తీసుకెళ్ళరు. అంతే కదా, మనం ఎక్కడికి వెళ్తాంలే, మనం ఎక్కడికి వెళ్ళం కదా అంటూ ఉంటుంది డైలీ. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ మళ్ళీ షూట్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు చూపిస్తాను. ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసామా? ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాం. ఇంకా వితిన్ 3 minutes 4 minutes ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతాం. ఓకే, ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎంజాయ్ చేయండి. ఓకే తల్లి, విష్ యూ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో బాయ్ మచ్. బాయ్. మమ్మీ నష్టం తీసుకెళ్ళుకుందా? ఓకేనా? నిద్ర మొత్తం తెల్లవారుజామున రాత్రంతా పడుకోకుండా వెయిట్ చేస్తూ. ఎంజాయ్. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. బాయ్ థ్యాంక్ యూ. బాయ్ తల్లి, హ్యాపీ జర్నీ. నా కోసం మా అమ్మాయి అక్కడికి వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది. చెల్లి కోసం వెయిటింగ్. ఎంత బిజీగా ఉందో మార్నింగ్లో కూడా ఎయిర్పోర్ట్. కాఫీ నువ్వేమనుకున్నా ఇక్కడ చలి ఉండదు అనుకున్నావా? హైదరాబాద్ లైట్ ఇది కాఫీ. వావ్, ఇక్కడ ఏ
ఏ కంట్రీకి వెళ్ళకుండానే కంట్రీకి వెళ్ళినట్టు రెడీ అయ్యాను చూడండి. అది నువ్వు సూపర్ అసలు. ఫస్ట్ టైం ఉంటే అలాగే ఎక్సైట్మెంట్ అసలు ఎక్సైట్మెంట్ తెలుసుకోలేదు. చాలా బరువు ఉంది. లగేజ్ లో వేస్తే నేను బట్టలు పెట్టుకోలేనని తీసి నేను వేసుకున్నా. చెప్పులు చూపించకూడదు అట్లా. చెప్పులు పోయినా పర్లేదు కాబట్టి అలా వేసుకున్నాం. ఓకే స్మార్ట్ అయిపోయావు అప్పుడే. వెయిట్ ఎక్కువైపోయిందని అలా బట్టలు వేసుకుంది. అంటే నేను అనుకున్నా నేను ఒక్కదాన్నే వేసుకుంటా, ఇట్లా కొంచెం క్రేజీగా ఉంటుంది అని. కానీ కాదు, నా అలాగే చాలా మంది ఉన్నారు. ఇక్కడ వెయిట్ ఎక్కువ అవుతుంది వేసేసుకుంటారా? కానీ ఇది హైదరాబాద్ చలి కూడా బాగా పనికొస్తుంది. హైదరాబాద్ బాగా చదువుతుంది మార్నింగ్. సో బోర్డింగ్ పాస్ అయిపోయింది. భలే కంగారు పెట్టారు. మన ఇంటర్నేషనల్ అని కానీ మనమే కొంచెం కంగారు పడతాం. వాళ్ళు ఏమడిగారు, వాళ్ళు జస్ట్ ఏమడిగారు, పర్పస్ ఏంటని అడిగారు. నేను కన్ఫ్యూజ్ అంటూ ఉన్నాను అనమాట. పక్క నుంచి చెల్లి చెప్పింది హాలిడేకి వెళ్తున్నానని చెప్పు అని. సో అలా ప్లేస్ని బట్టి కంగారు పడుతూ ఉంటాం అన్నమాట. ఏంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. చాలా ఇయర్స్ అయింది చూసి. బాగుంది, మొత్తం మారిపోయింది. ప్రశాంతంగా ఉంది. తక్కువ మంది ఉన్నట్టున్నారు అనిపిస్తుంది, కానీ ఎక్కువ మంది ఉంటారు. అది ఎన్ని షాప్స్ అప్ప, బట్టల షాప్. ఇప్పుడే తెలిసింది ఏంటంటే మా మమ్మీ తన ఫేవరెట్ మేకప్ ప్రోడక్ట్స్ని ఇంట్లో వదిలేసింది. ఎంత ఫీల్ అవుతుంది వచ్చినప్పటి నుంచి. నా లిప్స్టిక్స్, నా లిప్ లైనర్స్, లైక్ యూ కెన్ బై న్యూ థింగ్స్ మామ్. మేకప్ లేకుండానే అందంగా ఉంటుంది. నేను లిప్స్టిక్లు మర్చిపోయాను కదా, బాగా రెడీ అవుదామని ప్లాన్ చేసాను, మర్చిపోయాను. ఈ రోజు మర్చిపోతే అప్డేట్ ఇస్తుంది. ఇప్పుడే తినేసి మళ్ళీ వచ్చేసాం. ఇంకా ఫ్లైట్ టైం అయిపోయింది. బయటకు వచ్చి గోయింగ్ టు లండన్. సో మొత్తం చెక్ ఇన్ అయిపోయింది, బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్లైట్లో ఇప్పుడు కూర్చుని మళ్ళీ నేను సంస్కృతి చక్కగా కబర్లు చెప్పుకుంటాం. సైలెంట్గా ఉంది ఎయిర్పోర్ట్. అనౌన్స్మెంట్ కూడా లేదు, సైలెంట్ అంట. జస్ట్ మనమే టైం చూసుకుని వెళ్ళేసి బోర్డింగ్కి వెళ్ళిపోవాలి. బాగుంది, నైస్ కదా. నా బ్యాగ్ చెక్ చేశారు. బ్యాగ్ చెక్ చేశారు. ఇక్కడ ఒకటే చాలా స్పెషల్ ఈరోజు. తీసుకుంటాను. ఎలా ఉంది బోర్డింగ్? చల్లగా ఉన్నది చూసారా. గోయింగ్ టు లండన్. చాలా చల్లగా ఉంది కదా ఇక్కడే. ఎలా అనిపిస్తుంది? చాలా సఫోకేటింగ్ అనిపిస్తుంది. చిన్నగా ఉన్నాయి. రాత్రి అంతా నిద్రలేదు. వచ్చి పడుకుందామంటే ఇంతే ఉంది సీటు. అండ్ మై స్కిన్స్ గెటింగ్ పాడైపోయింది. నెయిల్స్ అయ్యి ఊరు వెళ్తున్నామని మా అమ్మాయి చూసారా నెయిల్స్ చేయించుకుంది. అలాగా మా మమ్మీ కూడా ఏదో ట్రై చేసింది అలాగే. మ్యాచ్ చేద్దాం అనుకున్నాను మైండ్.
వచ్చారు. మన తెలుగు అమ్మాయి కూడా ఉంది కదా. సో మన అనిపించింది తెలుగు అమ్మాయి మస్ట్ అంట, తెలుగు వాళ్ళు చూస్తున్నారంట. సో మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే టెన్షన్ లేకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఫుడ్ బాగానే ఉంది, బ్రేక్ఫాస్ట్ మనకు కాదు బాగుంది. మళ్ళీ స్నాక్స్ ఇస్తారంట. స్నాక్ బ్రేక్లో ఒక వాక్. మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6.5 7.5 hours అయింది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇది మేఘాల్లో లేవు, నాకు కింద కట్టించిన ఉప్పు సముద్రం అనుకుని చూస్తూ ఉన్నాను. అది గ్యాప్. బాగా నిద్రపోయి లేచాను. ఆకలేస్తుంది. సర్వ్ చేస్తున్నారు. వస్తువులు కదిలి ఉండవచ్చు మరియు బయటపడి గాయపరచవచ్చు. మీరు మీ నిర్దేశిత స్థలానికి చేరుకునేంత వరకు పొగ తాగడానికి అనుమతి లేదని తెలుసుకోండి. మీ ప్రయాణం ఇక్కడ హిత్రూలో ముగిస్తే దయచేసి రాక కోసం పసుపు సంకేతాలను అనుసరించండి. మీరు ఈరోజు హిత్రూ నుండి మరో విమానానికి కనెక్టింగ్ అవుతున్నట్లయితే దయచేసి మీరు బయలుదేరే గేట్ నెంబర్ కోసం సమాచార స్క్రీన్లను తనిఖీ చేయండి. చలేస్తుందంట మా అమ్మాయికి అప్పుడే. సో లండన్లో ల్యాండ్ అయ్యాము. ఇప్పుడు ఫ్లైట్ నుంచి బయటకు వచ్చి లగేజ్ తీసుకుని ఆ తర్వాత రియల్ చలి ఫీల్ అవబోతాం. ఇక్కడ దిగ్గానే తెలుగులో అనౌన్స్ చేశారు. బయటకు వస్తే హిందీ మాట్లాడుతున్నారు. ఇండియాలో ఉన్న ఫీలింగే ఉంది ప్రస్తుతానికి. ఎలా ఉందమ్మా? ఇంకా ఫీల్ రాలేదమ్మా? ఆ ఫీల్ వెళ్ళేటప్పుడు వస్తుందేమో ఇంకా మళ్ళీ తిరిగి 10 hours. 11 hours ట్రావెల్ చేసాం. 11.5 స్ట్రైట్ ఫ్లైట్ కాబట్టి అదే వయా తీసుకుంటే ఒక 20 hours అలా అవుతుంది. మేము ట్రావెల్ చేయబోతున్న బండి వచ్చేసాము. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి మంచి కాఫీ తాగి చక్కగా బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడ బేస్మెంట్ లో ఉంది లెవెల్ 2 కార్, పెద్దగా బాగుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతాం. మా అమ్మాయి కోరిక తీరిపోయింది. ఇంకా మెయిన్ లండన్ సిటీలోకి రాలేదు ఇంకా కదా. ముక్కు చల్లబడుతుంది, చేతులు వణుకుతున్నాయి. బాగుంది, చాలా చల్లగా ఉంది క్లైమేట్. కానీ వెదర్ ఎగ్జాక్ట్లీ డిస్క్రైబ్ చేయాలంటే స్నో వరల్డ్. సేమ్ స్నో వరల్డ్. స్నో వరల్డేనా? ఓకే. మనకి భాషలో అంటే మన పిల్లలకు తెలిసిన భాష స్నో వరల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంది. వావ్, సూపర్. నాట్ దట్ బ్యాడ్. ఓకేనా? టాలరేట్ చేయొచ్చా? టాలరబుల్? యా, లైక్ 1 day తర్వాత అలవాటు అయిపోతుంది. ఐ మీన్ నేను ఎంత వింటర్ లో అయినా ఏసీ ఇంకా ఫ్యాన్ పక్కా కాబట్టి ఆ వణకడంలో పడుకోవడంలో ఓకే అలవాటు.
ఇక్కడ పర్వాలేదంట లక్కీగా. ముందు మైనస్ లో ఉండేది, ఇప్పుడు పర్వాలేదు. మనం వచ్చాం కాబట్టి 6-7కి వచ్చేసింది. చూడ్డానికి రోడ్లన్నీ మన హైదరాబాద్ లానే ఉన్నాయి, కానీ ఆ చెట్లే ఉన్నాయి. చెట్లు అలా ఉన్నాయి. సీజన్ కాబట్టి గ్రీనరీ అంతా ఏం లేదు, మంచి కోల్డ్ వెదర్ లో. కానీ అదే మనకి రోడ్లు ఇలా ఉన్నా మనం ఇలా పెడితే అన్ని అపార్ట్మెంట్సే ఉంటాయి మనకైతే. అంతే, ఒక ల్యాండ్ కనిపిస్తే అక్కడ అపార్ట్మెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత ఖాళీ ప్లేస్ ఉందో. బాగుంది బాగుంది కదా. వావ్, ఇంకా నమ్మకం కుదరట్లేదు నాకు. లండన్, హైదరాబాద్ టు లండన్, గోయింగ్ టు లండన్ హోటల్. లండన్ హోటల్ కాకుండా ఇండియన్ హోటల్ కి ఎట్లా వెళ్తాం చెప్పు. ఆయన అదిగో మా ఆయనలోనే మాట్లాడుతూ ఉంటుంది అలా. ఓకే, వావ్, లండన్ హౌసెస్ చూసారు ఎంత ఈవెన్ గా ఉన్నాయి, అన్ని ఒకేలాగా. మన విల్లాస్, మనకి అక్కడ విల్లాస్ మాత్రం ఇలా ఉంటాయి కదా. ఇవి విల్లాస్ అంటారా చెల్లి? కమ్యూనిటీనేనా, ఎవరిది ఇల్లు ఆడదా? హైదరాబాద్లో ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పుడు లండన్ వచ్చి రూమ్లో వెళ్ళే వరకు ఒకటే అమ్మయ్య అనిపిస్తుంది అనమాట. చూసిన వెంటనే బాగుంది. ఇంకా మేము సిటీలోకి రాలేదు, ప్రాపర్ సిటీలోకి. ఎయిర్పోర్ట్ నుంచి మనం ఉండే హోటల్కి వెళ్ళడానికి ఆన్ ది వే ఇది అలా ఉందనమాట. ఇళ్ళన్నీ కూడా భలే యూనిఫామ్ గా భలే కట్టుకున్నారు ఒకేలాగా. ఇప్పుడే సిటీ అంటే సూపర్ మార్కెట్ బాగుంది. ఎక్కువ హైట్ ఏమీ లేవు బిల్డింగ్స్, అన్ని ఒక గ్రౌండ్ +1 ఫస్ట్ అంతే. 1 గ్రౌండ్ +1 అవన్నీ జస్ట్ డ్యూప్లెక్స్ హౌసెస్ లాగా. బాగుంది, ఇంత యూనిఫామ్ గా కట్టుకున్నారు. రైట్ లెఫ్ట్, రైట్ తిప్పు పాప బంగారం, రైట్ సైడ్ చూడు. బాగుంది కదా, అన్నీ ఒకేలాగా ఉన్నాయి బాగా ఉన్నాయి. ఇవన్నీ కమ్యూనిటీ కట్టి కదా, ఎవరికాళ్ళు కట్టుకున్నాయి కదా. అంతే, అలాగే కట్టుకోవాలి. కానీ ఒకేలా కట్టుకున్నారు. అన్ని పెట్రోల్ బంక్, గ్యాస్ స్టేషన్ సారీ పెట్రోల్ బంకే అది. గ్యాస్ స్టేషన్, పెట్రోల్ బంక్. ప్రహరీ గోడలు అంటే కాంపౌండ్ వాల్స్ లేవు, ఏమీ లేవు. జస్ట్ ఇల్లు కట్టుకొని చక్కగా బాగున్నారు. మన కాంపౌండ్ వాల్, ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుని కాంపౌండ్ వాల్ కట్టే లోపే సగం ఇల్లు అయిపోతుంది, అంతగా ఖర్చు అవుతుంది. వీళ్ళ కాన్సెప్ట్ లేదు ఎవరికి, జస్ట్ అలా వాకింగ్ అంతే, బయట రోడ్డు మీద నుంచి ఇంట్లో. ఇప్పుడు హోటల్కి వెళ్ళి రిలాక్స్ అయిపోయి ఒకసారి మన వాళ్ళందరితో కాల్ మాట్లాడితే అమ్మాయి అనిపిస్తుంది. వచ్చే వరకు ఆనందం, వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తున్నారో అని ఒక లెంగా. కానీ లక్కీగా ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి మై సిస్టర్, మై డాటర్, మై ఫ్రెండ్స్, అందుకే నేను కొంచెం బాగా హ్యాపీగా ఉన్నాను. నువ్వు హ్యాపీ? నీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను చెప్తుంది. ఆనందం ఇప్పుడు అప్పుడే రాదు, అంటే ఇట్లా లోపల ఇంకా కాజాగూడ రోడ్లో తిరుగుతున్నట్టు ఉందా? కాజాగూడ రోడ్లో తిరుగుతున్నట్టు రోడ్లన్నీ నియోపోలిస్ ఏరియాలో తిరుగుతున్నట్టు ఉంది. ఇప్పుడు ఒక్కసారి అన్నారంటే రేపు మెయిన్ సిటీలోకి వెళ్తే అప్పుడు సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే మనం రూమ్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోతాం. డేలో మొదలు పెట్టాము, ఈవినింగ్ 4 అవుతుంది ఇక్కడ. జస్ట్ 4, ఈవినింగ్ 4 ఎలా చీకటి పడిపోతుందో. ఇదిగోండి వింటర్ లో ఇలాగే ఉంటుంది. లండన్ ఇట్స్ 4:07 PM. అదిగో 4:07 PM అండ్ ఇట్స్ డార్క్. చీకటి 6:37 మొత్తం చీకటి అయిపోతుంది. మనకి రాత్రి 10 గంటలకు ఉన్నట్టు ఉంటది. ఇంకా వింటర్ లో డే టైం తక్కువ అంట.
విన్నాం కానీ లైవ్ చూస్తున్నాం కదా. ఏం టైం ఎంత అయింది డౌట్గా టైం చూస్తే 4 అయింది. ట్రాఫిక్ మామూలుగా మనలానే ఉంది ఇక్కడ, సేమ్. కాకపోతే రూల్ ప్రకారం వెళ్తున్నారు, చాలా సిన్సియర్గా, సిస్టమాటిక్. మేము హోటల్లోకి వచ్చేసాము. బయట కారు దిగామంతే చల్ల గాలితో వణుకొచ్చేసింది. ఎదురో చూడండి జిమ్ చేస్తున్నారు. సో వచ్చేసాము హోటల్ రూమ్కి. ఎస్, ఇప్పటికి కంప్లీట్ అయింది హైదరాబాద్ టు లండన్. వావ్, మేము హైదరాబాద్ నుంచి లండన్ వచ్చేసాము. ఫస్ట్ టైం మా అమ్మాయి నేను మాత్రమే ఒక టూర్కి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. బంగారు తల్లి కోరిక ఈ నాళ్ళకి సక్సెస్ఫుల్ గా నెరవేరిందని చెప్పాలి. ఎందుకంటే ల్యాండ్ అయిపోయాం కాబట్టి లండన్ లో. చల్లేస్తుంది. సో ఇది ఈ రోజు మన వ్లాగ్ అనమాట, హైదరాబాద్ టు లండన్. మీ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు స్నేహ తేజ యూట్యూబ్ ఛానల్. లండన్ లో ఎక్కడెక్కడ ఏమున్నాయో, ఏ ప్లేస్లు బాగుంటాయి అన్ని మీతో షేర్ చేసుకుంటాను. చూసిన వాళ్ళకి ఓకే, మాలాగా ఫస్ట్ టైం ఇలా విజిట్ చేసే వాళ్ళకి, ఇకపైన రావాలనుకునే వాళ్ళకి, అబ్బా చూస్తే బాగుండు అనుకునే వాళ్ళకి మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. డోంట్ మిస్, కీప్ వాచింగ్. Lots of love from London. Bye bye.